హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలైతే ముగిశాయి, కానీ ఫలితాలకు మాత్రం ఇంకా మే 23 దాకా ఆగాల్సిన పరిస్థితి ఉంది. మరైతే ఓటరు ఎటువైపు మొగ్గు చూపాడు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనుభవజ్ఞులే కోరుకున్నారా, లేకపోతే కొత్త తరం రావాలని కోరుకున్నారా అనేటువంటిది మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులను తొలుస్తున్న ప్రశ్న. మరి ఓటర్ నాడి ఎలా ఉంది ఏంటి అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేనటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి చాలామంది రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2014లో కంటే కొంచెం ఓటింగ్ శాతం అయితే పెరిగింది. మరి ఆ ఓటింగ్ శాతం మహిళలు, వృద్ధులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అది టీడీపీకి కొంత ప్లస్ అవుతుందని చెప్పి కొంతమంది చెప్తుంటే, లేదు అది వైసీపీకే ప్లస్ అవుతుందని కొంతమంది చెప్తున్నారు. మరి యువత ఓట్లు బాగా పోలేని నేపథ్యంలో అది ఖచ్చితంగా జనసేన పార్టీకే సరిపోతుంది పోలింగ్ అయినట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా ఫలితాలు రావాలి, ఖచ్చితంగా అనాలిసిస్ ఖచ్చితమైనటువంటి ఫలితాలు రావాలంటే మాత్రం మే 23 దాకా ఆగాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు అనుభవజ్ఞుడు అని అంటే మొదటిగా మనకు గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, ఇవన్నీ కూడా అంటే ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటే భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా వరకు ఇవన్నీ తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజకీయంగా కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి పరంగా కానివ్వండి ఆయన ముందుకు తీసుకెళ్తారనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎందుకంటే 2014 ఎన్నికలకు అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆర్థిక లోటు ఉన్నటువంటి రాష్ట్రం, విడిపోయినటువంటి రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలు మొదటిగా నిర్ణయించుకున్న వ్యక్తి అంటే ఈయనైతేనే సరిపోతారు, ఆర్థిక లోటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు పెద్ద దిక్కుగా ఎవరైనా న్యాయం చేయగలరు అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే చేయగలరనే ఒక నమ్మకంతో ఆయన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన లోడ్ బడ్జెట్లో ఉన్న కూడా కొన్ని సంక్షేమ పథకాలు తీసుకెళ్తూ ప్రాజెక్టులు కానివ్వండి, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అంటే సంస్థల్ని ఇక్కడ తీసుకురావడం కానివ్వండి, అనేక అంశాలను ఆయన అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ జరిగిపోయినటువంటి పరిస్థితి. తీరా అంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తీరా 5 ఏళ్ళు గడిచిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. మరి ఈ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే కొన్ని పనులు ఆగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో పనులన్నీ పూర్తి కావాలంటే మళ్ళీ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికే ఓటు వేశారా లేదనేటువంటిది మాత్రం ఇప్పుడు తేలే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఓటింగ్ పర్సెంట్ అలా ఉంది. ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరోపక్క చూస్తే కనుక ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అంటే తన తండ్రి అడుగుజాడల్లో తన తండ్రి చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తను ముఖ్యమంత్రిని అయితే ఖచ్చితంగా నేను అమలు పరుస్తాను, ప్రజా సంక్షేమమే అవధిగా ముందుకెళ్తా అనేటువంటి ఒక నినాదంతో ఆయన ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. 2014లో అధికారం వస్తుందని చెప్పి అంచనా వేసుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడు అనుభవం ముందు ఆయన ఓడిపోవడం జరిగింది. కేవలం 67 సీట్లతో అప్పుడు 2014లో గెలిచి ప్రతిపక్ష హోదాగా ఆయన ప్రతిపక్ష హోదాలో కూర్చున్నటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. తీరా అంటే అప్పటి నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల మీద పోరాటాలు చేస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ పార్టీని బలంగా పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన నిబ్బరంగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా తన తల్లి తన చెల్లి కూడా పార్టీ ఎన్నికల ప్రచారంలో తనకు సహకరించినటువంటి పరిస్థితి. అంటే తన కుటుంబం అంతా కూడా పార్టీని గెలిపించుకోవడం, 2019లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఒక నేపథ్యంలో ఒక దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా ఒక అయితే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఆయన నిత్యం ప్రజల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇవన్నీ చేసినటువంటి నేపథ్యంలో మరి ప్రజలు ఆయనను గుర్తించారా? అంటే కొత్త వ్యక్తి కావాలని ప్రజలు కోరుకున్నారా? మార్పు కావాలని కోరుకున్నారా? లేదా అనుభవమే ఉండాలని కోరుకున్నారా? ఎందుకంటే రాష్ట్రంలో కావాల్సిన పనులు, జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి, ప్రాజెక్టుల నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినాయి. సో ఇవన్నీ పూర్తి కావాలంటే మరొకసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరుకున్నారా? ఎందుకంటే ఆయన వయసు కూడా 70 సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చేసారికి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఉంటుంది, ఇవ్వచ్చులే అనేటువంటి కొంత నినాదం కూడా పనిచేసిందని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే కనుక మరి ఏంటి
ఎటువైపు మొగ్గు చూపారు ఏంటి అనేటువంటిది మాత్రం రానున్న రోజులో తేలనుంది. ఇక జనసేన పార్టీకి తీసుకుంటే కనుక జనసేన పార్టీ కూడా మార్పే నినాదంగా ప్రశ్నించడమే తన లక్ష్యంగా ముందుకు వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. 2014లో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినటువంటి నేపథ్యంలో అప్పుడు పోటీ చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి సపోర్ట్గా నిలిచి అప్పుడు టీడీపీ పార్టీ గెలుపుకు కృషి చేశారనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని రోజుల తర్వాత రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధుల విషయంలో కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పథకంలో కానీ టీడీపీ పార్టీ కొంత అవినీతిమయం అయిపోయిందనే ఒక ఉద్దేశంతో పార్టీ నుంచి వీడి పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి. 2019లో కూడా తమ పార్టీ అంటే ఎవరితో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ పార్టీకి మొన్న జరిగిన ఎలక్షన్లో ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేటువంటిది మాత్రం కూడా మనకు మే 23 దాకా ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ జనసేన పార్టీకి వచ్చే సీట్లు కనుక టీడీపీ పార్టీకి ఏమైనా తక్కువైతే జనసేన పార్టీ ఖచ్చితంగా వారికి సహకరిస్తుంది అనేటువంటిది ఇప్పుడే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి జనసేన పార్టీ అధినేత మాత్రం తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేము ఎవరికి సపోర్ట్ చేయము, ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు, ఈ మార్పు అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది, భవిష్యత్తులో రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా ఇంకా మార్పు తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాం, ఇప్పుడు వచ్చేటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ వీటన్నిటి కూడా పార్టీ పోటీ చేస్తుంది, మార్పు దిశగానే ప్రయత్నం చేస్తాం తప్ప ఇప్పుడే అధికారాన్ని కోరుకునే స్టేజ్లో మేము లేమనేటువంటిది కూడా వాళ్ళ సమీక్షలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి చూస్తే కనుక ఇప్పుడు మరి అనుభవమా, మార్పా, కొత్తదనమా, ఏది జరగబోతుంది ఏంటి అనేటువంటిది మాత్రం మే 23న ఖచ్చితంగా తేలే అవకాశం ఉంది. మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు ఏంటి అనేటువంటిది, దాన్ని బట్టి రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేటువంటిది మాత్రం మనం ముందు రోజుల్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.